నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజలు వద్దన్నారు, పార్టీ నేతలు చీకొట్టారు. ఏ దారి లేక ఒంటరి పక్షిలా మిగిలిపోయారు. సొంత అనుచరులే కాదనుకున్నారు. మొత్తానికి నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా సింగిల్ అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఫైర్ బ్రాండ్ దారేటు ఇప్పుడు జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. 5 ఏళ్లుగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆమె ఓటమి తర్వాత కనిపించకుండా పోయారు. దాంతో ఆమె భవితవ్యంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఆమె మళ్లీ బుల్లితెరపై మెరుస్తారా, రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అసలు ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటి? తెలుగు రాజకీయాల్లో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అంటే ఓ ఫైర్. ఆమె ప్రతి మాట ముక్కుసూటిగా మాట్లాడుతూ ఎవరిపైనైనా సరే విమర్శలు చేసేది. తన పార్టీ అధినేతపై ఈగ కూడా వాలనిచ్చేది కాదు. ఫైర్ అంటే రోజా అన్నట్టు నడిచింది. గత 10 ఏళ్లలో ప్రత్యర్థులపై ఆమె చేసిన విమర్శలు అంత ఘాటుగా ఉండేవి. ఆ రేంజ్ లో విసుర్లు విసిరేది. ఇక ముందు ఎంతటి వారైనా సరే, ఏ అంశం మీద అయినా సరే ప్రత్యర్థుల్ని మాటల తూటాలతో ఏకి పారేయడం రోజా స్టైల్. 2సారి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో తీవ్ర స్థాయిలో అలకబూనడంతో జగన్ ఆమెకు కీలకమైన ఏపీ ఐఏసీ చైర్మన్, ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రి పదవి ఇచ్చారు. చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ వరకు ఆఖరికి వారి కుటుంబ సభ్యులను కూడా వదలకుండా నోరు పారేసుకున్నారు. అంతెందుకు, రోజా చివరకు సూపర్ స్టార్ రజనీకాంత్ ను కూడా వదలలేదు. ఇప్పుడు ఆ మాజీ హీరోయిన్ రాత తలకిందులైంది. అధికారం ఆమడ దూరం పారిపోయింది. ప్రత్యర్థిగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో 45,000 ఓట్ల తేడాతో దారుణాతి దారుణంగా ఓటమి పాలయ్యారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న రోజాకు నగరి వైసీపీ నేతలతో సఖ్యత లేదు. ఎంతసేపు జగన్ మెప్పు పొందడానికి అన్నట్లు ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడానికే టైం కేటాయించారు. ఆ క్రమంలో సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలతో కూడా వార్లు సాగించేది. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై కూడా అంతంత మాత్రంగానే ఉండేది. టీడీపీ నేత గాలి భానుప్రకాష్ ఆమెకు ప్రత్యర్థిగా నడిచారు. ఈ క్రమంలో ఆమెపై వ్యతిరేకతను చక్కగా క్యాష్ చేసుకుని ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టారు. అధికారంలో ఉన్నామని ధీమాతో సొంత పార్టీ నేతలపై కక్షగట్టినట్లు వ్యవహరించడంతో ఆ పార్టీ కీలక నేతలే ఆమెకు వ్యతిరేకంగా పనిచేశారు. ఇదే సమయంలో అసంతృప్తి నేతలందరినీ తమ గేమ్ ప్లాన్ లో భాగంగా ఎన్నికల ముందు టీడీపీలో చేర్చుకుని రోజా ఓటమిని ఎన్నికల ముందే కన్ఫర్మ్ చేశారు భానుప్రకాష్. ఆ క్రమంలో పోలింగ్ తర్వాత మీడియా ముందుకు వచ్చిన రోజా సొంత పార్టీ వారే వెన్నుపోటు పొడిచారని ముఖం చాటేసే పరిస్థితి వచ్చింది. 2 సార్లు 2014-19లో స్వల్ప ఓట్లతో గెలిచిన రోజాకు ఈసారి గట్టి షాక్ ఇస్తూ నగర చరిత్రలో లేని విధంగా భారీ మెజార్టీతో గెలుపొందారు భానుప్రకాష్. ఇటు ప్రజలు నో చెప్పడంతో పార్టీ నేతలు చీకొట్టి వెళ్లిపోవడంతో ఇప్పుడు కొందరు నగరికి పట్టిన శని వదిలిపోయిందని, ఇక సినిమాలకు కూడా ఆ ఐరన్ లెగ్ పనికి రాదని ధ్వజమెత్తుతున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజాకు విభేదాలున్నాయి. ఆయన వర్గం కూడా నగరిలో రోజాకు సహకరించలేదు. వాటితో పాటు టీడీపీ అభ్యర్థి భానుప్రకాష్ పై ఎన్నికల ముందు కర్రలు, రాడ్లతో దాడి చేయించడం, వాహనాలు ధ్వంసం చేయడం లాంటి ఘటనలతో నగరి తెలుగు తమ్ముళ్లు రోజా టీంపై కసితో రగిలిపోతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత రోజా, ఆమె అన్నదమ్ములు చేసిన అక్రమాలు, భూ కబ్జాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు, దోచుకున్న కోట్లాది రూపాయలపై విచారణ జరిపిస్తామని భానుప్రకాష్ ప్రకటించడం రోజా అనుచరుల్లో కలవరం మొదలైందట. రోజా వ్యతిరేక వర్గీయులు కూడా రోజా అక్రమ దందాలపై ధ్వజమెత్తారు. విచారణ జరిపించాలని, ఆధారాలు తాము ఇస్తామని అంటున్నారు. ఇలా ఎక్కడ చూసినా సమస్యలు చుట్టుముడుతున్న వేళ రోజా మాత్రం ఫలితాల తర్వాత సైలెంట్ అయిపోయారు. ఎవరిని కలవడానికి ఇష్టపడడం లేదట. జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ రాజకీయంగా పార్టీలో సైతం ఒంటరి అవడంతో ఆమె భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు చెక్కలు కొడుతున్నాయి. ఇకపోతే దారుణాతి దారుణంగా ఓడిపోయిన రోజా ఇకపై రాజకీయాల్లో కొనసాగుతారని కొందరు అనుచరులు అంటుంటే, మరికొందరు మాత్రం సినిమాల్లోకి తిరిగి వెళతారని చెప్తున్నారు.
సినిమాల కంటే టీవీ షోలతో ఎక్కువ పాపులర్ అయిన రోజా తిరిగి బుల్లితెరనే నమ్ముకుని కాలం గడిపేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అంతేకాదు చెన్నై, హైదరాబాద్ లేదా బెంగళూరులో సెటిల్ అవుతారన్న టాక్ కూడా మరోవైపు వినిపిస్తోంది. భర్త సెల్వమణి తమిళ మాజీ డైరెక్టర్ అవడంతో సంపాదించుకున్న సొమ్ముతో చెన్నై వెళ్లి సినిమాలు తీసుకుంటున్నారు అన్న ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే 5 ఏళ్లుగా ప్రత్యర్థి నేతలను ఓ ఆట ఆడుకున్న రోజా సీన్ ఒక్క ఓటమితో పూర్తిగా రివర్స్ అయిపోయింది. నగరిలో ఆమె తిరిగే పరిస్థితి కనిపించలేదు. ఇప్పుడు రోజాకి బ్యాడ్ టైం నడుస్తుంది అనే చెప్పాలి. మీరేమంటారు? కామెంట్స్ మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.